Very good morning, students. So yesterday we discussed about idea screening. Next today our topic is screening factors. So screening factors are those which are market, finance, production and technical aspects. సో ఈ ఫ్యాక్టర్స్లో మనం ఏదైతే ఐడియాస్ ఉన్నట్టు వాటిని ఐడియాస్ని స్క్రీనైజ్ చేస్తామో, దట్ ఈస్ కంపేరింగ్ అండ్ కాంట్రాస్టింగ్ ది మేజర్ ఐడియాస్. సో విచ్ ఈజ్ సూటబుల్, విచ్ ఈజ్ నాట్ సూటబుల్ టు అస్. సో మనకు విచ్ ఈజ్ సూటబుల్ అయితే మనం దాన్ని యాక్సెప్ట్ చేస్తాం, ఇంప్లిమెంట్ చేస్తాం. సో మనకి విచ్ ఈజ్ నాట్ సూటబుల్ అంటే మనం వాటిని యాక్సెప్ట్ చేయం. సో వాటిని డ్రాప్ చేస్తాం. సో యాక్సెప్టింగ్ ఐడియాస్ అండ్ డ్రాపింగ్ ఐడియాస్. సో ఈ స్క్రీన్ ఫ్యాక్టర్స్లో మనకి ఈ 4 చాలా ఇంపార్టెంట్. మార్కెటింగ్ ఫ్యాక్టర్స్ మనకి ఈ 4 ఫ్యాక్టర్స్లో మనం ఐడియాస్ని ఫీజిబిలిటీస్ అనేవి ఇప్పుడు మార్కెటింగ్ ఫీజిబిలిటీ కానీ అండ్ టెక్నికల్ ఫీజిబిలిటీ కానీ, అదేవిధంగా ఫినాన్షియల్ ఫీజిబిలిటీ, పర్సనల్ ఫీజిబిలిటీ అండ్ అడ్మినిస్ట్రేషన్, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ అడ్మినిస్ట్రేషన్ ఫ్యాక్టర్స్లో కానీ, సో ఈ యొక్క పాసిబిలిటీస్ అన్నీ మనం వన్స్ దాన్ని స్క్రీనైజ్ చేస్తాం. సో స్క్రీనైజ్ చేసి సో తర్వాత మనకి ఏదైతే ఫేవరబుల్ ఐడియాస్గా ఉంటాయో, మ్యాక్సిమం ఎక్స్టెంట్ ఆఫ్ రిటర్న్స్ వచ్చేటువంటి ఐడియాస్ ఉంటాయో వాటిని మనం అడాప్ట్ చేసుకొని దెన్ వీ గో టు ఇంప్లిమెంట్. సో అది. సో హియర్ ద స్ట్రాంగ్ స్క్రీనింగ్ ఫ్యాక్టర్స్ with which the idea must agree usually arise from the project aim and the project constraints. సో ఇక్కడ మనం ఈ స్క్రీనింగ్ ఫ్యాక్టర్స్లో ఏదైతే మనం మెయిన్గా ఐడియాని అగ్రీ చేస్తున్నామో, ఆ ఐడియాని మనం అడాప్ట్ చేసుకుంటున్నామో, దాంట్లో ఇక్కడ 2 ఆస్పెక్ట్స్లో మనం వాటిని స్క్రీనైజ్ చేస్తాం. ఒకటి ప్రాజెక్ట్ ఎయిమ్ అంటే ప్రాజెక్ట్ ఆబ్జెక్టివ్స్ కానీ, అండ్ ప్రాజెక్ట్ కన్స్ట్రైంట్స్. సో ప్రాజెక్ట్ కన్స్ట్రైంట్స్ అంటే ఆబ్జెక్టివ్స్ కానీ, అదేవిధంగా ప్రాబ్లమ్స్ కానీ. సో మనకి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని ఈ యొక్క ఆబ్జెక్టివ్స్తో మనం వాటిని కంపారిజన్ చేస్తాం. సో కంపారిజన్ ఉన్నప్పుడు దీంట్లో ప్రాబ్లమ్స్ కంటే రిస్క్ ఫ్యాక్టర్ తక్కువగా ఉండి రిటర్న్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంటే మనం వాటిని అడాప్ట్ చేసుకున్నాం. అట్లా ఇది ఆర్గనైజేషన్ మే సెలెక్ట్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అగైనెస్ట్ which the idea is to be screened. So these factors generally related to marketing, finance, production and technical aspects. So screening factors are given below. సో మనకి ఈ యొక్క ఏదైతే ఉంటాయో, ఎందుకంటే ఆర్గనైజేషన్ అనేది నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ని మనకి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్. సో అగైనెస్ట్ ది ఫర్మ్. సో ఆ ఐడియాని బిఫోర్ మనం ఏం చేస్తామంటే బిఫోర్ అడాప్ట్ ది ఐడియా జస్ట్ వీ స్క్రీన్ దోస్ ఫ్యాక్టర్స్. సో వన్స్ మనం లుక్ ఎట్ చేద్దాం ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ టేక్ మార్కెటింగ్ ఫ్యాక్టర్స్. సో మార్కెటింగ్ ఫ్యాక్టర్స్లో మనకి చాలా ఉంటాయి పాసిబిలిటీస్, ప్రాబ్లమ్స్ అండ్ ఏ వేలో ఏ ప్రాబ్లమ్స్ అనేటివి మనం మార్కెటింగ్లో ఏ ఆస్పెక్ట్స్ వస్తాయి అనేది ఒకసారి చూస్తాం. సో పొటెన్షియల్ మార్కెట్ ఫిక్స్ ఫర్ అవుట్ ఆఫ్ ది ప్రాజెక్ట్. సో పొటెన్షియల్ మార్కెట్ అంటే మనకి ఉన్నటువంటి ఐడియాస్ని, మనకి ఏదైనా ప్రోడక్ట్ కానీ లేకపోతే సర్వీసెస్ కానీ సంబంధించినటువంటి ఐడియాస్ని మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక బిజినెస్ పెడుతున్నాం అనుకోండి. సో బిజినెస్ పెట్టినప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేసే ముందు ఏం చేస్తామంటే మన తయారు చేసేటువంటి మనం మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ప్రోడక్ట్కి కానీ సర్వీస్కి కానీ మనకి మార్కెట్లో ఎంతవరకు మార్కెట్ అనేది స్కోప్ ఆఫ్ మార్కెట్ పరిధి అనేది ఎంతవరకు ఉంటుంది అనేది మనం చూస్తాం. సో అదేవిధంగా అవుట్పుట్కి సంబంధించి ఏదైనా కానీ ఒక బిజినెస్ సంబంధించి అవుట్పుట్కి సంబంధించి మార్కెట్ ఏరియా ఎంతవరకు ఉంటుంది, అదేవిధంగా మార్కెట్లో మనం మార్కెట్ షేర్ ఎంతవరకు మనకి ఉంటుందనేది మనం దీంట్లో ముందు స్క్రీనైజ్ చేసుకోవాలి. సో అదేవిధంగా ఎస్టిమేటెడ్ లైఫ్ ఆఫ్ అవుట్పుట్. సో అదేవిధంగా ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ని మేకౌట్ చేసినప్పుడు కానీ, ఒక సర్వీస్కి కానీ
మనకి మార్కెట్లకు సంబంధించి దాని యొక్క లైఫ్ ఆఫ్ ది ప్రోడక్ట్ కానీ, లైఫ్ ఆఫ్ ది అవుట్పుట్ కానీ, లైఫ్ ఆఫ్ ది సర్వీసెస్ కానీ, సో వాటికి సంబంధించి మనం ఎస్టిమేట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మార్కెటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్జ్యూమర్ ఈజ్ ది అల్టిమేట్ ఎండ్ యూజర్. సో కన్జ్యూమర్ హ్యాస్ డిసైడ్ సో విచ్ ప్రోడక్ట్ టు సస్టైన్డ్ ఇన్ ది మార్కెట్. సో ఏదైతే ఏ వస్తువు కానీ, ఏ ప్రోడక్ట్ కానీ, ఏ సర్వీస్ కానీ మార్కెట్లో నిలబడగలగాలి అంటే అల్టిమేట్లీ డిసైడెడ్ బై ది కన్జ్యూమర్. సో వినియోగదారుడు డిసైడ్ చేస్తాడు. సో కాబట్టి కన్జ్యూమర్ వాంట్స్ టు ఎక్స్పెక్ట్ ది మ్యాక్సిమం లైఫ్ ఆఫ్ ది ప్రోడక్ట్ ఆర్ సర్వీస్. సో ఆ సర్వీసెస్ కానీ దానికి సంబంధించి కానీ ఎక్కువగా జీవితకాలం అనేది కన్జ్యూమర్ ఆశిస్తుంటాడు. సో ఆ డ్యూరబిలిటీ కానీ, లైఫ్ ఆఫ్ స్పాన్ ఆఫ్ అవుట్పుట్ కానీ. సో కాబట్టి మనం టు ఎన్హాన్స్ ది లైఫ్ ఆఫ్ ది అవుట్పుట్, సో అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా కంపాటబిలిటీ ఆఫ్ మార్కెట్ ఇమేజ్ విత్ ది కంపెనీస్ ప్రోడక్ట్ లైన్స్. సో హియర్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మార్కెట్ ఇమేజ్లో మన యొక్క కంపెనీకి సంబంధించి ఆ గుడ్ విల్ కానీ దేని ద్వారా వస్తుందంటే బై డిస్ట్రిబ్యూటింగ్ ది క్వాలిటీ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ టు ది కన్జ్యూమర్. సో మనం ఎప్పుడైతే మంచి నాణ్యమైనటువంటి క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్స్ కానీ, సర్వీసెస్ కానీ, ఆ క్వాలిటీ ఆఫ్ అవుట్పుట్స్ కానీ మనం కన్జ్యూమర్కి మనం డిస్ట్రిబ్యూట్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మన కంపెనీకి సంబంధించి గుడ్ విల్ కానీ, ఆ బ్రాండ్ ఇమేజ్ కానీ, మార్కెట్ ఇమేజ్ కానీ పెరగడానికి చాలా ఆస్కారం ఉంది. సో కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇది కూడా మనకి ఫేవరబుల్గా ఉందా లేదని కూడా చూడాలి. ఎందుకంటే వన్స్ మనం ఒక వర్క్ని, ఒక ప్రాజెక్ట్ని కానీ చూస్ చేసుకున్నట్లయితే, అది బిజినెస్ కావచ్చు లేకపోతే వేరే ఏదైనా కావచ్చు, సో చూస్ చేసుకున్నట్లయితే దానికి సంబంధించి మనకి మార్కెటింగ్ ఇమేజ్ పరంగా, అదేవిధంగా కంపెనీకి సంబంధించి ఇమేజ్ పరంగా, ఆ ప్రోడక్ట్ సంబంధించి ఇమేజ్ పరంగా మనం ఆలోచించాలి. సో అది ఫేవరబుల్గా ఉంటేనే మనం దాన్ని యాక్సెప్ట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. సో లేకపోతే మనం డ్రాప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ రిలేషన్ టు కాంపిటీటింగ్ ప్రోడక్ట్స్. సో మనకి నవే డేస్ తీసుకుంటే ఇట్ ఈస్ మ్యాసివ్ కాంపిటీషన్ మనకి ఫ్లో ఉంది. సో మార్కెట్లో చూసుకుంటే, బిజినెస్ మార్కెట్లో కానీ దేనికైనా తీసుకున్న మార్కెట్ ఫ్లో అనేది హెవీగా ఉంది. సో కాబట్టి మనం ఏదైతే మనం సప్లై చేసేటువంటి లేకపోతే మనం అందించేటువంటి ఆ ప్రోడక్ట్స్ కానీ, ఆ సర్వీసెస్ కానీ కన్జ్యూమర్ కాంపిటేటివ్ని దాన్ని బేర్ చేసుకొని తట్టుకోగలిగి మనకు ఆ ప్రోడక్టు మార్కెట్లో దాని యొక్క ఎగ్జిస్టెన్సీ, సర్వైవల్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనం దేనైనా మనం మన యొక్క బిజినెస్ కానీ లేకపోతే ఏదైనా ఆ ప్రోడక్ట్ పొటెన్షియాలిటీ కానీ మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మనం ఏదైనా ఒక ఇది చూస్ చేసుకునే ముందు ఒక ప్రోడక్ట్ కానీ, లేకపోతే ఒక ప్రోడక్ట్ సంబంధించి కానీ, ఒక సర్వీస్ సంబంధించి కానీ, మనం అందించేటువంటి సర్వీసెస్కి, మనం అందించేటువంటి ప్రోడక్ట్స్కి, మార్కెట్లో ఉన్నటువంటి ప్రోడక్ట్స్కి ఆ యొక్క కాంపిటీటివ్ని మనకు ప్రోడక్ట్ ఆ ఉన్నటువంటి, ఎందుకంటే నెంబర్ ఆఫ్ గూడ్స్ అనేది ప్రోడక్ట్స్ అనేది మనకు మార్కెట్లో అవైలబిలిటీలో ఉన్నాయి. మేజర్ నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ది మార్కెట్. సో బట్ మన యొక్క ప్రోడక్టు ఆ కాంపిటీటివ్ని తట్టుకొని ఆ ఉన్నటువంటి ఆ రిలేషన్షిప్స్, ఆ సంబంధాలు ఏ విధంగా ఉన్నాయనేది కూడా మనం గమనించాలి. సో నెక్స్ట్ కంపాటబిలిటీ విత్ ఎగ్జిస్టింగ్ ఆర్ స్పెసిఫైడ్ మార్కెటింగ్ ఛానల్స్. సో మనకి మార్కెటింగ్ ఛానల్స్ అనుకూలంగా ఉన్నాయా లేదా అనేది కూడా చూడాలి. సో ఇక్కడ దెర్ ఆర్ 4 స్పెసిఫైడ్ మార్కెట్ ఛానల్స్ టు కన్జ్యూమర్ ప్రోడక్ట్స్. సో ఇక్కడ మనకి మార్కెట్ ఛానల్స్ ఎలా ఉంటాయంటే, ప్రొడ్యూసర్ టు కన్జ్యూమరు, ప్రొడ్యూసర్ టు రీటైలరు, నెక్స్ట్ ప్రొడ్యూసర్ టు హోల్సేలర్ టు రీటైలర్స్ నుంచి కన్జ్యూమర్సు. నెక్స్ట్ 4th వన్ వచ్చి ప్రొడ్యూసర్సు లైక్ మ్యానుఫ్యాక్చర్సు, ఏజెంట్ ఆర్ బ్రోకర్స్. నెక్స్ట్ మళ్ళా హోల్సేలర్సు, సో మళ్ళా రీటైలర్సు, మళ్ళీ వచ్చి అల్టిమేట్గా కన్జ్యూమర్సు. సో ఈ విధంగా మనకి 4 నెంబర్ ఆఫ్ మార్కెటింగ్ ఛానల్స్ ఆర్ దేర్. సో బట్ మనకి విచ్ ఈజ్ ఫ్లెక్సిబుల్. సో మనకి ఏదైతే అనుకూలంగా ఉంటుందో వాటిని మనం అడాప్ట్ చేసుకుంటాం. ఇప్పుడు నవే డేస్ తీసుకోండి, ఆన్లైన్ యొక్క మా ఛానల్ తీసుకుంటే ప్రొడ్యూసర్ టు కన్జ్యూమర్.
సో డైరెక్ట్ రిలేషన్షిప్ ఇక్కడ ఉంది. సో ఇది మనకి ఉందా లేదనేది కూడా ఆ మార్కెటింగ్ ఛానల్స్లో ఏది మనకి ఎగ్జిస్టింగ్ ఎక్కువ కాలం మనకి ఉంటుందనేది కూడా మనం వాటిని ఫేవరబుల్గా ఉందనేది ఒకసారి మనం స్క్రీనైజ్ చేసుకోవాలి. నెక్స్ట్ కన్జ్యూమర్ యాక్సెప్టెన్స్. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కన్జ్యూమర్ యాక్సెప్టెన్స్, వితౌట్ కన్జ్యూమర్ యాక్సెప్టెన్స్ దెర్ ఈజ్ నో సర్వైవల్ ఆఫ్ ది ప్రోడక్ట్స్ ఇన్ ది మార్కెట్. ఎందుకంటే వినియోగదారుడికి సంబంధించి వినియోగదారుడు అంగీకారం లేకపోతే మార్కెట్లో సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ కానీ, బిజినెస్ కానీ, లేకపోతే ఏదైనా కానీ, ఏ సెక్టర్కి సంబంధించిన కానీ అది మనుగడ అనేది ఉండదు. సో కాబట్టి కన్జ్యూమర్ మనం ఫర్ ది పాయింట్ ఆఫ్ టు థింక్ అబౌట్ ది కన్జ్యూమర్ నేచర్. సో కన్జ్యూమర్ సంబంధించి బిహేవియరు, కన్జ్యూమర్ సంబంధించి యాటిట్యూడ్స్, కన్జ్యూమర్ బిలీఫ్స్, సో ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని మనం అందించేటువంటి ప్రాజెక్ట్స్ అనేటివి, ఈ ప్రోడక్ట్స్ కానీ, సర్వీసెస్ కానీ మనకి కన్జ్యూమర్ యాక్సెప్టెన్స్ అనేది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీస్ ఆర్ ది మార్కెటింగ్ ఫ్యాక్టర్స్. అనదర్ వన్, నెక్స్ట్ ఇంకా కంపాటబిలిటీ విత్ ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్. సో ఇక్కడ మనకి ఆ యొక్క ప్రైజింగ్ స్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రైజెస్ కూడా మనకు ఫేవరబుల్గా ఉండాలి. సో మనకి దెర్ ఈజ్ నో లాస్ అండ్ దెర్ ఈజ్ నో అదే ఏమంటారంటే మనకి లాసెస్ కాకుండా ఉండడానికి మనకి ప్రాఫిట్ అనేది మినిమం మార్జిన్ కావచ్చు, మ్యాక్సిమం మార్జిన్ కావచ్చు. సో మన ప్రాఫిట్ మార్జిన్ పెట్టుకున్న తర్వాతే మళ్ళీ మన ప్రైస్ అనేది ఫిక్సేషన్ చేస్తాం. సో ఫస్ట్ కాస్ట్ ఆఫ్ ది ప్రోడక్ట్ ప్లస్ ప్రాఫిట్, నెక్స్ట్ ప్లస్ ఆల్ ట్యాక్సెస్, నెక్స్ట్ అల్టిమేట్గా ఏమొస్తుంది, సో మనకి ప్రైస్ డిసైడ్ అనేది మనకి చేస్తాం. సో ప్రైజు మార్కెట్కి సంబంధించి కన్జ్యూమరు ఎంత ప్రైస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఏ ప్రైస్ మనకి స్ట్రక్చర్ అయితే బాగుంటుంది అనేది మనం ఫేవరబుల్గా ఉందా లేదా అనేది కూడా చూడాలి. సో లేకపోతే ఎక్కువ హై ప్రైజెస్ పెట్టేసి మనం ఆ ప్రోడక్ట్కి సంబంధించి హై ప్రైజెస్ పెట్టినా కూడా మార్కెట్లో ఎక్కువ కాలం అనేది మనకి ఆ బిజినెస్ కానీ, లేకపోతే ఆర్గనైజేషన్ కానీ ఎక్కువ కాలం రన్ అవ్వదు. సో కాబట్టి ఆ మార్కెట్ ప్రైస్ స్ట్రక్చర్ కూడా మనం చూడాలి. నెక్స్ట్ రిలేషన్షిప్ విత్ ప్రమోషనల్ మెథడ్స్ అండ్ రిసోర్సెస్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వితౌట్ ప్రమోషన్స్ దెర్ ఈజ్ నో మార్కెట్. సో మనకి ప్రమోషన్స్ సంబంధించి, ప్రోడక్ట్స్ సంబంధించి, సర్వీసెస్ సంబంధించి మనం అడ్వర్టైజ్మెంట్స్, సో ప్రమోషనల్ మెథడ్స్, ఇప్పుడు మనకి బిల్ బోర్డ్స్ ఉన్నాయి, హోర్డింగ్స్ ఉన్నాయి, అదేవిధంగా టీవీ అడ్వర్టైజ్మెంట్స్, వాల్ పేపర్స్ అండ్ పాంప్లెట్స్. సో మనకి దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఆర్ దేర్, ప్రమోషనల్ మెథడ్స్ ఆర్ దేర్. సో బట్ మనకి ఏదైతే విచ్ ఈజ్ సూటబుల్ అనేది మనం చూస్ చేసుకున్నటువంటి ప్రోడక్ట్ పైన కానీ, మనం చూస్ చేసుకున్నటువంటి సర్వీసెస్కి సంబంధించి ఆ రిలవెంటెడ్ ప్రోమోస్ అనేటివి మనం చూస్ చేసుకోవాలి. సో కాబట్టి మన యొక్క బిజినెస్ని పెట్టుకున్నప్పుడు మనకి ఆ ప్రోడక్ట్ మార్కెట్లో ఎంత సేల్ చేసుకోవడమో ఇంపార్టెంటో చూస్తాము. అదేవిధంగా మనకి ఆ ఆ ప్రోడక్ట్కి సంబంధించి, ఆ ప్రాజెక్ట్కి సంబంధించి మనకి కన్జ్యూమర్స్కి తెలియజేయాల్సినటువంటి బాధ్యత మనపైనే ఉంటుంది. సో కాబట్టి అది కన్జ్యూమర్స్కి బాగా రీచ్ అయినప్పుడే, దాని గురించి తెలుసుకున్నప్పుడే మనకి దాని గురించి తెలియజేయాలి. సో మనం అందించేటువంటి ప్రోడక్ట్కి సంబంధించి దాని యొక్క డ్యూరబిలిటీ కానీ, దాని యొక్క స్పాన్ కానీ, దాని యొక్క ప్రైస్ స్ట్రక్చర్ కానీ, దానిలో ఉన్నటువంటి ఫీచర్స్ కానీ, ఇవన్నీ ఒక త్రూ ప్రమోషన్ మెథడ్స్ ద్వారా మనకి కన్జ్యూమర్స్కి తెలియజేస్తుంటాం. సో కాబట్టి ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మార్కెటింగ్ రిసోర్సెస్ నీడెడ్. సో మార్కెటింగ్ రిసోర్సెస్ అనేది చాలా మనకి ఇంపార్టెంట్. మార్కెట్ రిసోర్సెస్లో మనకి చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఎంటర్మీడియట్స్ కానీ, అదేవిధంగా ఏజెంట్స్ కానీ. సో ఇవన్నీ మనకి ఏ రిసోర్సెస్ అయితే మనకి ఇంపార్టెంట్ ఉంటాయో ఆ రిసోర్సెస్ ఇంకా ఏమైనా రిక్వైర్డ్ ఉందేమో అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. సో దీస్ ఆర్ ది మార్కెటింగ్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్ ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్. సో ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్, those factors are relevant to the producing of goods. So first of all, production time is required. సో ప్రొడక్షన్ టైం అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకి ఇప్పుడు సీజనల్ ప్రొడక్షన్ ఉంటుంది, నెక్స్ట్ అన్సీజనల్ ప్రొడక్షన్ ఉంటుంది. సీజనల్ ప్రొడక్షన్లో మనం చేసినట్లయితే వాటికి డిమాండ్గా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పల్ప్ క్యానింగ్ కావచ్చు, మ్యాంగో పల్ప్ కావచ్చు,
లేకపోతే ఏదైనా కావచ్చు. సో మనకి ఆ ప్రొడక్షన్ టైము మార్కెట్లో డిమాండ్ ఉంది అంటే అల్టిమేట్లీ సైమల్టేనియస్గా మనం టు ప్రొడ్యూస్ ది గూడ్స్, ద కన్వర్షన్ ఆఫ్ రా మెటీరియల్స్ ఇంటూ ఫినిష్డ్ గుడ్స్ ఈజ్ కాల్డ్ ప్రొడక్షన్ ప్రాసెస్. సో మనం ఏం చేస్తాం, ఆ మార్కెట్లో డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని మనం ఇక్కడ ఆ యొక్క గూడ్స్ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ టైం ఎంత అనేది మనకి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. నెక్స్ట్, ఎఫెక్ట్ ఆన్ కరెంట్ ప్రొడక్షన్ షెడ్యూల్. సో ఇక్కడ కరెంట్ ప్రొడక్షన్ షెడ్యూల్ అంటే ప్రజెంట్ మనకి షెడ్యూల్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి, ఎప్పుడు క్లోజ్ అవ్వాలి. సో ఈ యొక్క డ్యూరేషన్ అనేది స్టార్టింగ్ అండ్ ఎండింగ్ డ్యూరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. సో ప్రొడక్షన్ షెడ్యూల్ అనేది విత్ ఇన్ ది కోర్స్ ఆఫ్ టైంలో, విత్ ఇన్ ది రైట్ టైంలో మనం దాన్ని ఇంప్లిమెంట్ చేస్తేనే మనకి ఆ ప్రభావం అనేది మార్కెట్ పైన ఉంటుంది. సో అల్టిమేట్గా మనకు ప్రొడక్షన్ వాల్యూమ్స్, సేల్స్ వాల్యూమ్స్ని మనం పెంచుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రొడక్షన్ అంతా అయిపోయాక, టైం అయిపోయాక మళ్ళీ మార్కెట్లో డిమాండ్ లేకపోవడం వల్ల కూడా మనకి ఏమవుతుందంటే లాసెస్ అనేటివి వస్తూ ఉంటాయి. సో కాబట్టి వాటిని కూడా మనం చూడాలి. నెక్స్ట్, ఇంపాక్ట్ ఆన్ సప్లయర్స్. సో ఈ యొక్క ఇంపాక్ట్ ఆన్ సప్లయర్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఎందుకంటే సప్లయర్స్ పైన ఏ విధంగా ఇంపాక్ట్ ఉంటుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఏదైనా కానీ మనకి మార్కెట్ పైన డిమాండ్ పైన ఆధారపడి ఉంటుంది. సో మార్కెట్లో జరుగుతున్నటువంటి ఫ్లక్చుయేషన్స్, సో రైజింగ్ డిమాండ్ కానీ లేకపోతే అప్వర్డ్ డిమాండ్ కానీ డౌన్వర్డ్ డిమాండ్ అనేది కానీ మనం ఫ్లక్చుయేషన్స్ మనకి ఇట్ ఈస్ నాట్ కాన్స్టెంట్. సో మనకి దాంట్లో కన్సిస్టెన్సీగా ఉండదు కాబట్టి మనకి ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి కాబట్టి సో వాటిని కూడా మనము చాలా కేర్ఫుల్గా గమనించి చేస్తే మనం టు రెడ్యూస్ ది లాస్. అదేవిధంగా ఇంపాక్ట్ ఆన్ సప్లయర్స్. సో సప్లయర్స్ పైన కూడా ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే దే విల్ సప్లై ది రా మెటీరియల్స్ టు ది మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ. సో పరిశ్రమకి సంబంధించి తయారీ పరిశ్రమలకి మెయిన్గా ఏదైనా అంటే మెయిన్ ఇంగ్రీడియంట్ రా మెటీరియల్స్. సో రా మెటీరియల్స్ అంటే హూ సప్లైడ్ బై ది రా మెటీరియల్స్ ఇస్ కాల్డ్ సప్లయర్స్ టు ది కంపెనీ ఇండస్ట్రీ. సో కాబట్టి మనకి సప్లయర్స్ కూడా చాలా ఫేవరబుల్గా ఉంటేనే ఉంటుంది. ఎందుకంటే డ్యూ టు సమ్ సర్కమ్స్టాన్సెస్, సో అన్కండిషనల్ సర్కమ్స్టాన్సెస్లో మనకి ప్రాంప్ట్గా మనకి అనుకున్న టైంకి, ఎక్స్పెక్టెడ్ టైంకి మనకు రా మెటీరియల్స్ డెలివరీ కాకపోతే మనకు ప్రొడక్షన్ కూడా చాలా వరకు ఆగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటివన్నీ ఈ ల్యాగార్డ్స్ అనేటివి మనం లేకుండా చూసుకోవాలి. సో ఇది ఫ్లో ఆఫ్ ప్రాసెస్ అనేది మనకు ఉంటేనే దానికి వ్యాలిడ్. నెక్స్ట్, చేంజ్ ఇన్ కాస్ట్ స్ట్రక్చర్. సో ఈ కాస్ట్ స్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి డే టు డే కానీ అదేవిధంగా సీజన్ టు సీజన్ కానీ మనకి కాస్ట్ అనేది ప్రోడక్ట్స్ పైన చాలా ఖర్చు అవుతుంది, చేంజెస్ అనేది వస్తుంటాయి. సో ఇయర్ ఒక ప్రోడక్ట్ తీసుకుంటే ఒక యూనిట్ తీసుకుంటే ఒక 10 రూపాయలు ఖర్చు అవుతుంది అనుకోండి. రా మెటీరియల్, దానికి సంబంధించి ప్రొడక్షన్ ప్రాసెస్ సంబంధించి మొత్తం ఎంటైర్ కాస్ట్ సంబంధించి లేబర్ కాస్ట్ కానీ అన్నీ కలుపుకుంటే మనకి కాస్ట్ అనేది ద కాస్ట్ ఆఫ్ ది ప్రోడక్ట్ అనేది డిసైడ్ చేస్తాం. సో తర్వాత మళ్ళీ ఏం చేస్తామంటే ప్రాఫిట్ అనేది డిసైడ్ చేస్తాం. సో ఈ విధంగా మనం కాస్ట్ స్ట్రక్చర్ అనేది ఎప్పుడు కానీ మెయిన్లీ ఇక్కడ ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్లో ఎప్పుడు కానీ మనం చేయాల్సింది టు రెడ్యూస్ ది టు కంట్రోల్ అండ్ టు రెడ్యూస్ ది కాస్ట్ ఆఫ్ ది ప్రోడక్ట్స్. సో కాస్ట్ని నియంత్రించుకోవాలి, ఒక వస్తువుకి అయ్యేటువంటి వ్యయాన్ని నియంత్రించుకోవాలి. అదేవిధంగా ఒక వస్తువు అయ్యేటువంటి వ్యయాన్ని తగ్గించుకోవాలి. సో ఇప్పుడు లేబర్ని ఇలాంటి కొన్ని వాటిల్లో మనం తగ్గించుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో వాటిని అలాంటి వాటిని స్ట్రీమ్లైజ్ చేసి మనం తగ్గించుకోవాల్సి ఉంటుంది. సో కాబట్టి చేంజింగ్ ఇన్ కాస్ట్ స్ట్రక్చర్ అనేది కూడా మనకు కూడా ఆ సిమిలారిటీసు, ఆ వేరియేషన్స్ రాకుండా మనం చూస్ చేసుకోవాలి. నెక్స్ట్, ప్రాసెసింగ్ ఎక్విప్మెంట్ రిక్వైర్మెంట్స్. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో మనకి ఏదైతే ప్రాసెసింగ్ ఉంటుందో ప్రొడక్షన్ ప్రాసెస్ ఈజ్ నథింగ్ బట్ ద కన్వర్షన్ ఆఫ్ రా మెటీరియల్స్ ఇంటూ ఫినిష్డ్ గుడ్స్ ఈజ్ కాల్డ్ ప్రొడక్షన్ ప్రాసెస్. సో ఈ ప్రొడక్షన్ ప్రాసెస్ కావాల్సినటువంటి టెక్నికల్ ఎక్విప్మెంట్స్, సో లైక్ మిషనరీస్ కానీ బిల్డింగ్స్ కానీ, సో ఇవన్నీ మనకి ఎక్విప్మెంట్స్ లేటెస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనేది మనకి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎక్విప్మెంట్ కానీ మిషనరీస్ ఎక్విప్మెంట్ కానీ వాటిని మనం ఇంపోర్ట్ చేసుకోవడం కానీ వాటిని ఇన్స్టాల్ చేసి ప్రొడక్షన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో అది కూడా మార్కెట్కి అనుగుణంగానే మనం చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, రా మెటీరియల్స్ అండ్ ఇంగ్రీడియంట్ రిక్వైర్మెంట్స్. సో రా మెటీరియల్స్ కూడా, సో రా మెటీరియల్స్ లేకపోతే దెర్ ఈజ్ నో ప్రొడక్షన్ ప్రాసెస్, దెర్ ఈజ్ నో ప్రోడక్ట్స్.
సో రా మెటీరియల్స్ అనేది చాలా క్రూషియల్ ఎలిమెంట్ కాబట్టి మనకి రా మెటీరియల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా అండ్ ఇంగ్రీడియంట్ రిక్వైర్మెంట్స్. సో దానికి కావాల్సినటువంటి యాడింగ్స్ కొన్ని ఉంటాయి. సో యాడింగ్స్ మీద ఇంగ్రీడియంట్స్ లైక్ కెమికల్స్ కానీ లేకపోతే వేరే ఏదైనా కూడా కానీ మనకి ఆ రిక్వైర్మెంట్స్ అనేది కూడా మనం చూసుకోవాలి. సో ఇవి కూడా చాలా మనం నిశ్చితంగా మనం అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ అవైలబిలిటీ ఆఫ్ టెక్నికల్ స్కిల్స్ టు ప్రొడ్యూస్ ది ప్రోడక్ట్. సో ఇక్కడ టెక్నికల్ స్కిల్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. టెక్నికల్ స్కిల్స్ అంటే జనరల్గా మనకు ఉన్నటువంటి ప్రోడక్ట్ అప్గ్రేడెడ్ టెక్నాలజీ కానీ అప్గ్రేడెడ్ టెక్నికల్ మెథడ్స్ కానీ. సో ఇప్పుడు మనకి చూస్తూ ఉంటాం కొన్ని ఫీచర్స్ ఎక్కువ, ఒక ప్రోడక్ట్ సంబంధించి ఫీచర్స్ ఎక్కువ కానీ అందించడం కానీ, అదేవిధంగా దాని యొక్క డ్యూరబిలిటీ కానీ క్వాలిటీ విషయంలో కానీ మనం క్వాంటిటీ విషయంలో కానీ మనకి అప్ టు డేట్ ఆ టెక్నికల్ నాలెడ్జ్ మనకు ఉండాలి. సో ఆ టెక్నికల్ నాలెడ్జ్తో పాటు స్కిల్స్ ఉంటేనే మనం ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేసి ఇంకా మరింత మోర్ క్వాలిటీ అండ్ క్వాంటిటేటివ్ ప్రోడక్ట్స్గా మనం వాటిని ప్రొడ్యూస్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ టెక్నికల్ నాలెడ్జ్కి సంబంధించి ఆ టెక్నికల్ స్కిల్స్కి సంబంధించి కూడా మనకి ఎంత అవైలబిలిటీలో ఉంది, ఎంత రిక్వైర్డ్లో ఉంది అనేది మనం ఒకసారి చూసుకోవాలి. సో నెక్స్ట్ అవైలబిలిటీ ఆఫ్ ప్రోడక్ట్ టైం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో అవైలబిలిటీ ఆఫ్ ప్రొడక్షన్ టైం అనేది మనకి చాలా ప్రొడక్షన్ టైం మనం డిసైడ్ చేసుకోవాలి. సో ప్రొడక్షన్ టైం అనేది మనకి రా మెటీరియల్స్ ఎప్పుడైతే అందుబాటులో ఉంటాయో అప్పుడు అందుబాటులో ఉన్నంత వరకు మనం ఆ యొక్క టైంని స్టిల్ కంటిన్యూ చేస్తాం. సో అదర్వైజ్ ఏం చేస్తామంటే ప్రొడక్షన్ టైం విల్ బి స్టాప్డ్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ మ్యాంగో పల్ప్ అనేది తీసుకోవచ్చు. సో మనకి అప్ టు ఏప్రిల్ నుంచి అప్ టు జూన్ జూలై వరకు మనకి ఈ యొక్క మ్యాంగోస్ అనేది రా మెటీరియల్స్ అనేది మనకు వస్తూ ఉంటుంది. సో రా మెటీరియల్స్ అనేది మనకి వస్తుంది కాబట్టి సో దాన్ని ఏం చేస్తున్నాం, పల్ప్గా మనం మారుస్తున్నాం. సో పల్ప్గా మారడం వల్ల జ్యూస్గా మార్చేస్తున్నాం. సో ఆ విధంగా మనకి ఎప్పుడైతే అవైలబిలిటీ ఆఫ్ రా మెటీరియల్స్ అనేది ఉంటాయో సో అంతవరకు స్టిల్ హ్యాపీనింగ్ మనకి కంటిన్యూస్లీ ప్రొడక్షన్ టైం అనేది జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఆ యొక్క టైమ్స్ని కూడా మనం చూసుకోవాలి. ఎప్పుడైతే రా మెటీరియల్స్ అవైలబిలిటీలో ఉంటాయో అవి చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ లీగల్ రిక్వైర్మెంట్స్ అండ్ ఫార్మాలిటీస్. సో లీగల్ రిక్వైర్మెంట్స్ అండ్ ఫార్మాలిటీస్ చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడు కానీ మనం ఏదైనా ఒక ప్రొడక్షన్ సంబంధించి మనకు ఏదైతే కొంచెం నేచర్కి తగినట్టు కానీ అదే జియోగ్రాఫికల్ ఆస్పెక్ట్స్ అదేవిధంగా వెదర్కి సంబంధించి కానీ ఆ లొకాలిటీస్ కానీ నియర్ బై లొకాలిటీస్ కానీ వీటికి సంబంధించి మనం ఒక ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేస్తున్నాం, ఒక బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాం అంటే లీగల్ రిక్వైర్మెంట్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ టు ఎస్టాబ్లిష్ దోస్ ఆర్గనైజేషన్స్. సో కాబట్టి టు పెర్ఫార్మ్ ది లీగల్ ఫార్మాలిటీస్. సో మనం గవర్నమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అట్మాస్ఫియర్ వెదర్కి సంబంధించి పొల్యూషన్ బోర్డుకి సంబంధించి మనం ఎన్ఓసి తెచ్చుకోవాలి. సో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అంటారు. అదేవిధంగా మనం నియర్ బై ఏదైతే మున్సిపల్ లొకేషన్ కానీ లేకపోతే రూరల్ కానీ అర్బన్కి సంబంధించి కానీ అక్కడ మనం ఆ కార్పొరేషన్లో మన యొక్క కంపెనీకి ఇండస్ట్రీకి సంబంధించి రిజిస్టర్ చేసుకోవడం. సో ఇలాంటివి లీగల్ ఎంటిటీగా మనం మార్చుకోవాల్సి ఉంటుంది. సో ఈ యొక్క లీగల్ ఫార్మాలిటీస్ అన్నీ మనం ఫిల్ఫిల్ చేయాలి. నెక్స్ట్ కాస్ట్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ న్యూ రిసోర్సెస్. సో కాస్ట్ మనకు ఉన్నటువంటి బడ్జెట్స్ ఎప్పుడు అలొకేట్ చేసుకోవాలి. సో బడ్జెట్స్ అలొకేట్ చేసుకుంటేనే మనకి వెన్ ఇట్ ఈస్ పాసిబుల్ దోస్ థింగ్స్. సో కాబట్టి కాస్ట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ హై కాస్ట్ పెరిగిందంటే ఆటోమేటిక్గా ప్రొడక్షన్ కాస్ట్ ఏమవుతుందంటే ఎన్హాన్స్ అవుతుంది. సో కాస్ట్ పెరిగితే ప్రోడక్ట్ కాస్ట్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ప్రైస్ విల్ బీ ఇంక్రీజ్. సో ప్రైస్ ఇంక్రీజ్ అయిందంటే కస్టమర్ ఆలోచిస్తాడు, ఎందుకంటే ప్రైస్ ఎక్కువగా ఉంది కాబట్టి మనకి అతను దే విల్ టేక్ బ్యాక్ స్టెప్. సో కాబట్టి అతను సుముఖతను చూపించాడు కాబట్టి ప్రైస్ అనేది ఎప్పుడు మనకి కంట్రోల్ టు రెడ్యూస్ ది కాస్ట్ టు కంట్రోల్ ది కాస్ట్. సో ఈ రెండింటిని మనం బ్యాలెన్స్ చేసుకుంటే ఈ యొక్క కాస్ట్ని మనం తగ్గించుకోగలుగుతాం. సో ఈ యొక్క కాస్ట్ని తగ్గించుకున్నట్లయితే మనకి ఉన్నటువంటి ఇంకా కాస్ట్ తగ్గించుకోవాలంటే ఇంకా ఏమేమి రిసోర్సెస్ ఉన్నాయో న్యూ రిసోర్సెస్ ఉన్నాయో వాటిని మనం అవైలబిలిటీలో ఉన్నప్పుడు మనం వాటిని యూటిలైజ్ చేసుకోవాలి. సో ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి దెర్ ఈజ్ నో లాసెస్ అనేటివి మనం చాలా వరకు రాకుండా చూసుకోవచ్చు. సో ఇది ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ సంబంధించి చాలా ఇంపార్టెంట్. సో టుమారో వీ విల్ డిస్కస్ ది personal factors and financial factors. So next class will be discussed. So this is the topic. Thank you, students.